హాయ్, వెల్కమ్. ఈరోజు మనం 5 ఎక్సర్సైజెస్ చేస్తాం, 4 రౌండ్స్ ఈచ్. మన కోర్ పార్ట్కి మెయిన్ ఫ్లాట్ అబ్డామిన్స్ కోసం ఈ 5 ఎక్సర్సైజెస్ చేస్తాం. ఈచ్ ఎక్సర్సైజెస్ వచ్చి 25 సెట్స్ చేస్తాం అండ్ 4 రౌండ్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఆబ్లిక్ క్రంచెస్. ఆబ్లిక్ క్రంచెస్ మాత్రమే 25 కౌంట్, నాట్ సెట్స్. మీరు పైకి లేచేటప్పుడు కోర్ పార్ట్ మొత్తం బాగా టైట్ చేసి లేవాలి. క్రాస్గా లేచి మీ ఆపోజిట్ హ్యాండ్తో యాంకిల్ని టచ్ చేయండి. రైట్ 1, లెఫ్ట్ 2, రైట్ 3, లెఫ్ట్ 4, అట్లా 25 కౌంట్. పైకి లేచినప్పుడు ఎక్సేల్. గుడ్. ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. సెకండ్ వన్, మౌంటైన్ క్లైంబర్స్. బాడీ మొత్తం స్టిఫ్గా ఉంచాలి. మీ షోల్డర్స్, రిస్ట్ ఒకటే లైన్లో ఉండాలి. మీ షోల్డర్ అండ్ హిప్ ఒక లైన్లో ఉన్నా పర్లేదు, హిప్ కొంచెం డౌన్ అయినా పర్వాలేదు. ఇది మీరు ఫాస్ట్ చేసినా పర్వాలేదు, లేకపోతే వాక్ చేసినా పర్లేదు. ఇది డిపెండ్స్ ఆన్ యువర్ స్టామినా. ఇది 25 సెట్స్ కంప్లీట్ చేయాలి, నాట్ కౌంట్, 25 సెట్స్. థర్డ్ ఎక్సర్సైజ్ ఈస్ సైక్లింగ్ స్ట్రెచెస్. రిలాక్స్, అప్పర్ బాడీ లిఫ్ట్ చేసేయండి అండ్ 2 లెగ్స్ ఫోల్డ్ చేసి ఒకటి తర్వాత ఒకటి స్ట్రెచ్ ఫార్వర్డ్. లెగ్ స్ట్రైట్గా ఉండాలి, కోర్ పార్ట్ మొత్తం టైట్గా ఉంచండి. మీరు లిఫ్ట్ చేసినప్పుడు హెడ్ని కాదు లిఫ్ట్ చేయాల్సింది, షోల్డర్స్ని పైకి లిఫ్ట్ చేయండి. మీరు హెడ్ బాగా పైకి లిఫ్ట్ చేస్తే నెక్ మీద ప్రెషర్ పడుతుంది. సో షోల్డర్స్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. బిగినర్స్ మాత్రం దీన్ని ఇంత కౌంట్ చేయనవసరం లేదు. హెడ్ కూడా డౌన్ చేసి రిలాక్సింగ్ మోడ్లో ఉండి చేయొచ్చు. నౌ ఫోర్త్ ఎక్సర్సైజ్, నీ ట్యాప్స్. స్పైన్ స్ట్రైట్గా ఉంచండి, 45 డిగ్రీస్ బ్యాక్లీ. కోర్ పార్ట్ మొత్తం టైట్ చేసి ఇంకా రైట్ అండ్ లెఫ్ట్ ఒక్కసారి ట్యాప్ చేస్తే ఒక సెట్, అలాగే 25 సెట్స్. ఇందులో అడ్వాన్స్ వచ్చేసి మీరు 2 లెగ్స్ కూడా లిఫ్ట్ చేయొచ్చు. సేమ్ బ్యాక్ 45 డిగ్రీస్ లీన్ అయ్యి 2 లెగ్స్ లిఫ్ట్ చేసి హోల్డ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ ఎక్సర్సైజ్, ఫ్లటర్ కిక్స్. ఫ్లాట్గా పడుకోండి, స్పైన్ ఎరెక్ట్. 2 లెగ్స్ దాదాపుగా మరీ నీస్ దగ్గర లూజ్ లేకుండా ఉంచి 2 లెగ్స్ వీలైనంత ఫ్రీగా మూవ్ చేయండి. రైట్ అండ్ లెఫ్ట్ కలిపి ఒక సెట్. సో 25 సెట్స్. ఇండివిజువల్ కౌంట్ వచ్చేస్తే మనకి 50 కౌంట్ వస్తుంది. ఇది మీరు ఫ్లోర్కి, బిగినర్స్ ఫ్లోర్కి టచ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఫ్లోర్కి టచ్ చేయకుండా ఉంటేనే ఎక్కువ కోర్ పార్ట్ మీద ప్రెషర్ అనేది ఉంటుంది. గుడ్. యూ హ్యావ్ డన్ ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. 2 లెగ్స్ సైడ్ టు సైడ్ అనుకుంటే థైస్ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ ఫ్రీ అయిపోతాయి. ఇది ఫస్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది. బిగినర్స్ కానీ, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ కౌంట్ అనేది నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి. నౌ వి విల్ స్టార్ట్ సెకండ్ రౌండ్. ఫస్ట్ ఆబ్లిక్ క్రంచెస్. 2 లెగ్స్ 45 డిగ్రీస్ ఫోల్డ్ చేసుకొని ఆపోజిట్ యాంకిల్ని టచ్ చేసేయాలి. గుడ్.
పైకి లేచిన ప్రతిసారి అబ్డామినల్ మజిల్స్ని టైట్ చేసి లేస్తే మన కోర్ పార్ట్ దగ్గర ఆ లూజ్ అనేది చాలా త్వరగా తగ్గుతుంది అండ్ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది. మీరు పైకి లిఫ్ట్ అవ్వాలంటే మజిల్స్ని టైట్ చేస్తేనే పైకి లిఫ్ట్ చేస్తారు. లూజ్గా ఉంచితే మాత్రం లేవలేరు, ప్లస్ బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది. సో కోర్ పార్ట్ మొత్తం టైట్ చేసేసి పైకి లేవడానికి ట్రై చేయండి. బిగినర్స్ మాత్రం ఈచ్ ఎక్సర్సైజ్ 5 కౌంట్ ఆర్ 8 కౌంట్, 10 కౌంట్, 12 కౌంట్ అలా రోజుకి కౌంట్ పెంచుకుంటూ వెళ్ళండి. ఇంకా కష్టం అనిపిస్తే మధ్యలో బ్రేక్ తీసుకుంటూ కంటిన్యూ చేయొచ్చు. ఒకటే రోజు మాత్రం 25 బిగినర్స్ చేయడం కష్టం. బాడీని ఎక్కువ స్ట్రెయిన్ చేయొద్దు. ఫస్ట్ ఆబ్లిక్ క్రంచెస్ అయిపోయింది. సెకండ్ రౌండ్లో సెకండ్ ఎక్సర్సైజ్ మౌంటైన్ క్లైంబింగ్. కంప్లీట్ బాడీ స్టిఫ్, షోల్డర్, హిప్ అండ్ యాంకిల్ ఒకటే లైన్లో ఉండాలి అండ్ షోల్డర్ అండ్ రిస్ట్ ఒకటే లైన్లో ఉండాలి. వాక్ చేయొచ్చు లేదా రన్ చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ స్టామినా. మనకి కార్డియో ఇంపాక్ట్ ఉండాలి అంటే రన్ చేస్తేనే ఎక్కువ ఉంటుంది. సో కార్డియో వల్ల వెయిట్ లాస్ కూడా మీరు బాగా చూడగలరు. గుడ్. Completed our mountain climbings. Now third exercise, cycling stretches. upper bodyని లిఫ్ట్ చేసి 2 legs fold, ఒకటి తర్వాత ఒకటి స్ట్రెచ్ ఫార్వర్డ్. లెగ్ స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోండి. నీస్ అండ్ నీ మరీ లూజ్గా మాత్రం ఉంచొద్దు. మరీ లూజ్ ఉంచితే నీ పెయిన్ అనిస్తుంది. లిఫ్ట్ చేయలేని వాళ్ళు అప్పర్ బాడీని లిఫ్ట్ చేయకుండా హెడ్ కూడా రిలాక్స్ చేయొచ్చు ఫ్లోర్ మీద. ఓన్లీ 2 legs ఆల్టర్నేటివ్ స్ట్రెచ్ చేస్తూ చేయండి. కొంచెం అలవాటు అయిన తర్వాత షోల్డర్స్ కూడా పైకి లిఫ్ట్ చేయగలిగితే అప్పర్ యాప్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. 2 legs మూవ్ చేయడం వల్ల లోయర్ యాప్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అప్పర్ బాడీ లిఫ్ట్ చేసి హోల్డ్ చేయడం వల్ల అప్పర్ యాప్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఒకటేసారి అప్పర్ యాప్స్ అండ్ లోయర్ యాప్స్ రెండు వర్కౌట్స్ అయిపోతుంది. నా ఫోర్త్ వన్, నీ ట్యాప్స్. స్పైన్ కరెక్ట్గా స్ట్రైట్గా ఉంచండి. ఎక్కడ లూజ్ ఉంచొద్దు, కర్వ్ చేయకూడదు. స్టిఫ్గా ఉంచి లెగ్స్ ఎంత ఫోల్డ్ చేస్తారో స్పైన్ కూడా అంతే బ్యాక్కి సేమ్ యాంగిల్. సో ఇక్కడ నేను లెగ్స్ 45 degrees ఉంచాను. సో బ్యాక్ కూడా 45 degrees లీన్ అవ్వాలి. మీరు ఎంత బ్యాక్ లీన్ అయితే ప్రెషర్ టమ్మీ మీద అంత ఎక్కువ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ స్టామినా. ప్రాక్టీస్ మీద ఇంకా మీరు బాగా వెనక్కి లీన్ అవ్వచ్చు. రష్యన్ ట్విస్ట్ అయిపోయింది కూడా. జస్ట్ బాడీ కొంచెం ముందుకు అలా స్ట్రెచ్ చేస్తూ ఉంటే అబ్డామినల్ మజిల్స్ ఫ్రీ అవుతాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనం బాగా చేయగలుగుతాం. నా ఫిఫ్త్ ఎక్సర్సైజ్ అండ్ సెకండ్ రౌండ్లో లాస్ట్ ఎక్సర్సైజ్, ఫ్లటర్ కిక్స్. అప్పర్ బాడీ మొత్తం రిలాక్సింగ్ మోడ్ అండ్ 2 legs ఆల్టర్నేటివ్ లిఫ్ట్ చేయొచ్చు. ఇది కనుక మనం ఫాస్ట్ చేస్తే కార్డియో అవుతుంది. మీడియం స్పీడ్ చేస్తున్నా. మీరు దీన్ని ఫ్లోర్కి కూడా టచ్ చేయొచ్చు, హీల్ని. డిపెండ్స్. 25 sets. Good. Don't give up. Good. సక్సెస్ఫుల్గా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేశాను. గుడ్. 2 legs సైడ్ టు సైడ్ డ్రాప్ చేసుకోండి. జస్ట్ మజిల్స్ ఫ్రీ అయిపోతే కోర్ అబ్డామినల్ మజిల్స్ అండ్ థైస్ మజిల్స్ ఫ్రీ అయిపోతాయి. జస్ట్ బాడీ కూడా స్ట్రెచ్. హ్యాండ్స్ పైకి లెగ్స్ కిందికి లాగుతుంటే ఎలా ఉంటుందో అలాగ బాడీని బాగా స్ట్రెచ్ చేయండి అండ్ రిలీజ్. స్ట్రెచ్, రిలీజ్ ఒక 2-3 times చేసేసుకోండి. మీరు మజిల్స్ని అలాగా జస్ట్ రిలాక్స్ చేసి స్ట్రెచ్ చేయగలిగితే నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇంకా మళ్ళీ మనం బాగా ఫ్రెష్గా చేయగలుగుతాం. సో గెట్ రెడీ ఫర్ ద థర్డ్ రౌండ్. నెక్ కూడా సైడ్ టు సైడ్, నెక్ ముందుకి బెండ్ చేయకుండా బ్యాక్ టు బ్యాక్ మాత్రం రొటేట్ చేయడానికి ట్రై చేయండి.
స్పైన్ని ముందుకి స్ట్రెచ్, సైడ్ టు సైడ్ స్ట్రెచ్ చేయటం వల్ల అప్పర్ బాడీ మజిల్స్ మొత్తం ఫ్రీ అయిపోతాయి, పట్టేసినట్లు కూడా. స్పైన్ ముందుకి వెనక్కి, పెక్టోరియల్ మజిల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రెచ్ చేసేసి ఫ్రీ చేసేసుకోండి. చాలా రిలీఫ్ వస్తుంది. మీరు మళ్ళీ యాక్టివ్గా థర్డ్ రౌండ్ చేయగలుగుతారు. బాగా టైర్డ్గా అనిపిస్తే డీప్ ఇన్హేల్ విత్ నోస్ అండ్ ఎక్సేల్ విత్ మౌత్. ఇలా ఒక 2-3 టైమ్స్ మీరు నోటితో కనుక ఎక్సేల్ చేయగలిగితే, బర్స్ట్ చేసినట్లు ఎక్సేల్ చేయగలిగితే చాలా రిలీఫ్ వస్తుంది. నా థర్డ్ రౌండ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆబ్లిక్ క్రంచెస్. ఆపోజిట్ హ్యాండ్ యాంకిల్ని టచ్ చేస్తున్నాం. ఫస్ట్ రౌండ్ బాగా చేస్తాం, సెకండ్ రౌండ్ కొంచెం డల్ అవుతాం, థర్డ్ రౌండ్ ఇంకొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ మీరు చేయగలుగుతారు. యూ క్యాన్ డూ ఇట్, డోంట్ గివ్ అప్. ప్రాక్టీస్ మీద మీరు కంటిన్యూషన్ చేయగలుగుతారు వితౌట్ ఎనీ బ్రేక్స్. మనం కష్టపడకుండా ఏది రాదు. సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత రిజల్ట్ వస్తుంది. నేను అందుకని 500 ఛాలెంజ్ అని పెట్టింది. ఛాలెంజ్గా తీసుకుంటే ఖచ్చితంగా మీరు చేస్తారు. థర్డ్ రౌండ్లో సెకండ్ మౌంటైన్ క్లైంబర్స్. మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతాం, చేయగలుగుతాం. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. నేను చేయలేను, నా వల్ల కాదని మాత్రం అనుకోవద్దు. యూ క్యాన్ డూ ఇట్ ఎనీథింగ్. నేను ఇది కంటిన్యూషనే చేస్తున్నా. సో నాకు 20 minutes పట్టింది. ఇంకొంచెం ఫాస్ట్ చేయగలను, కానీ నేను స్లోగానే చేశాను. ఎందుకంటే మీరు కూడా నాతో పాటు ఫాలో అయ్యి చేయాలనేసి నా ఉద్దేశం. ఓకే, మౌంటైన్ క్లైంబర్స్ అయిపోయింది. జస్ట్ చైల్డ్ పోజ్లో జస్ట్ అట్లా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ సైక్లింగ్ స్ట్రెచెస్. మీరు ప్రతి ఎక్సర్సైజ్ అప్పుడు మీరు గమనించండి, నేను మజిల్ స్ట్రెచ్ చేస్తున్నా, సో నెక్స్ట్ వన్ బాగా ఆపకుండా చేయగలుగుతున్నా. సో ప్రతిసారి మీరు మజిల్స్ని స్ట్రెచ్ చేస్తూ రిలాక్స్ చేస్తూ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బాగా చేయగలుగుతారు. బాడీని మాత్రం ఓవర్ ఫోర్స్ చేయొద్దు, ఓవర్ స్ట్రెయిన్ చేయొద్దు. ఫస్ట్ డేనే అందరూ దీన్ని సాధించలేరు. నెమ్మదిగా స్టెప్ వైజ్ మీరు కంప్లీట్ చేయండి. ఓవర్ ఫోర్స్ మాత్రం చేయొద్దు. కొంతమంది 3 daysలో క్యాచ్ చేస్తారు, కొంతమంది 1 weekలో క్యాచ్ చేస్తారు, కొంతమంది 10 daysలో క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేయడం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. బీట్ కోడ్ చేయొచ్చు. గుడ్. నౌ ఫోర్త్ ఎక్సర్సైజ్ నీ ట్యాప్స్. స్పైన్ ఎరెక్ట్గా ఉంచుకోండి అండ్ లీన్ బ్యాక్ టు 45 degrees. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, హెల్దీ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్ని తక్కువ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే కనుక బాడీ ఎప్పుడు స్లిమ్గా, ఫిట్గా, పర్ఫెక్ట్గా ఉంటుంది. గుడ్. స్ట్రెచ్. బ్యాక్ లీన్ చేసాం కాబట్టి కోర్ పార్ట్ని అంతసేపు హోల్డ్ చేసి స్పైన్కి రిలాక్సేషన్గా ఫార్వర్డ్ అండ్ బ్యాక్ పెక్టోరియల్ మజిల్స్ని జస్ట్ రిలాక్స్ చేస్తున్నాం. ఎప్పుడు ఒకరి కోసం మీరు చేయొద్దు, మీకోసం మీరు చేయండి. మీ హెల్త్ కోసం మీరు చేయండి, మీ బాడీ కోసం మీరు చేయండి, మీ మైండ్ కోసం మీరు చేయండి. ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల స్ట్రెస్ కూడా బాగా రిలీఫ్ ఉంటుంది. స్ట్రెస్ నుంచి దీనికి ముందు నేను 500 ఛాలెంజ్ యాప్స్ది టోటల్ బాడీ వర్కౌట్స్, అది కంప్లీట్ యాప్స్ కాదు, మీకు వీడియో పెట్టాను. మీకు ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్లేస్ చేశాను, మీరు దాన్ని కూడా వాచ్ చేయొచ్చు.
అది ఓవరాల్ బాడీది సేమ్ అంతే 500 ఛాలెంజ్ అది. ఇది ఓన్లీ కోర్ పార్ట్కి సంబంధించింది. గుడ్. 5th ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. మీరు సక్సెస్ఫుల్గా 3rd రౌండ్ కూడా కంప్లీట్ చేశారు. గ్రేట్. మరి సర్క్యూట్ ట్రైనింగ్స్లో 3 రౌండ్స్ కంప్లీట్ చేశారు, అంటే 3/4 75% కంప్లీట్ చేశారు. ఇంకా చూడండి, చేయలేమనుకున్న వాళ్ళు కూడా 75% రీచ్ అయిపోయారు. ఇంకా 25% ఓన్లీ ఇంకొక రౌండ్ 3 రౌండ్స్ చేసిన వాళ్ళు ఈజీగా 4th రౌండ్ కూడా చేసేస్తారు. జస్ట్ స్ట్రెచ్ చేసుకోండి, మీరు చేయగలుగుతారు, ఇబ్బంది ఏం లేదు. క్యాన్ డూ ద 4th రౌండ్ ఆల్సో వెరీ ఈజీలీ అండ్ కాన్ఫిడెంట్లీ. మీరు ఇదే విధంగా డైలీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ అవ్వగలిగితే మీకు 10 డేస్లోనే ఇంచ్ లాస్ అండ్ మీ బాడీలో చేంజెస్ ఖచ్చితంగా చూడగలుగుతారు. అండ్ గుడ్. లాస్ట్ రౌండ్లో ఆబ్లిక్ క్రంచెస్. డోంట్ గివ్ అప్, మీరు చేయగలరు. 3 రౌండ్స్ కంప్లీట్ చేసినప్పుడు 4th రౌండ్ కూడా ఖచ్చితంగా చేస్తాను. స్టార్టింగ్లో అవసరమైతే బ్రేక్ తీసుకొని తక్కువ చేయండి, తర్వాత బ్రేక్స్ ఎక్కువ తీసుకోండి. ఇంకా ప్రాక్టీస్ మీద మీరు ఖచ్చితంగా 25 చేస్తారు. ఈ వీడియో మాత్రం ఓన్లీ కోర్ పార్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం, అంటే ఫ్లాట్ బెల్లీ ఆర్ ఫ్లాట్ టమ్మీ ఆర్ ఫ్లాట్ యాబ్స్, మీరు ఎన్ని పేర్లతో పిలిచినా ఒకటే. పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ చైల్డ్ బర్త్ లోయర్ యాబ్స్ బాగా లూజ్ ఉంటుంది. ఇవి చేయగలిగితే, రెగ్యులర్గా చేయగలిగితే అబ్డామిన్ కూడా చాలా వరకు ఆ లూజ్ అనేది రెడ్యూస్ అయ్యి కంట్రోల్ అవుతుంది. మీ రిజల్ట్ మొత్తం మీరు చేసే వర్క్ మీదే ఉంటుంది. గుడ్. నెక్స్ట్ మౌంటైన్ క్లైంబర్స్ 4th రౌండ్, లాస్ట్ రౌండ్లో 2nd ఎక్సర్సైజ్ మౌంటైన్ క్లైంబర్స్. నేను నెక్స్ట్ వీడియో థైస్కి చేస్తాను, సైడ్ థైస్ చేస్తాను. ఇది మీ కెపాసిటీ, మీరు వాక్ చేసినా పర్లేదు, రన్ చేసినా పర్లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది షోల్డర్ రిస్ట్ ఒకటే లైన్లో అయితే ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్ లైన్ ఉండాలి. దీన్ని చైల్డ్ పోజ్ అంటారు. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు చైల్డ్ పోజ్ రిలాక్సేషన్ పోజ్. నెక్స్ట్ 4th రౌండ్లో 3rd ఎక్సర్సైజ్. మీకు మరి బాగా టైర్డ్ అనిపించినా, ఆయాసంగా అనిపించినా ముక్కుతో గాలి పీల్చండి, నోటిలో శ్వాస వదిలేసేయండి. డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎక్సేల్ విత్ మౌత్. ఇన్హేల్ విత్ నోస్ అండ్ ఎక్సేల్ విత్ మౌత్ 2-3 టైమ్స్ చేస్తే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఆ తర్వాత మీరు వర్కౌట్ కంటిన్యూ చేయొచ్చు. నౌ సైక్లింగ్ స్ట్రెచెస్. స్టార్టింగ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కంప్లీట్ హెడ్ని పైకి లిఫ్ట్ చేయని అవసరం లేదు, రిలాక్స్ చేసుకోండి, పర్వాలేదు. అండ్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా థైస్ ఇట్లా లెగ్స్ పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేయడం కష్టం. సో హెడ్ రిలాక్స్ చేసి లెగ్స్ కూడా ఒక లెగ్ ఫోల్డ్ చేసి ఒక లెగ్ ఫ్లోర్ మీద పెట్టి అట్లా కూడా చేయొచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాక్టీస్ అయ్యే వరకు కొంచెం మీకు స్టామినా ఇంప్రూవ్ అవుతూ బాడీ మీకు సపోర్ట్ ఇచ్చే వరకు. తర్వాత యాజ్ యూజువల్ యూ కెన్ ఫాలో విత్ మీ. 4th రౌండ్లో 4th ఎక్సర్సైజ్ నీ ట్యాప్స్. మనం 90% రీచ్ అయిపోయాం. లాస్ట్ 2 ఓన్లీ. గ్రేట్ గర్ల్స్. డోంట్ గివ్ అప్, డోంట్ స్టాప్. లవ్ యువర్ సెల్ఫ్.
డూ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటే మీ హోమ్, మీ ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉంటుంది. సో ఎక్స్క్యూజెస్ చెప్పుకోవద్దు. లాస్ట్ రౌండ్లో లాస్ట్ ఎక్సర్సైజ్ వెరీ గుడ్. లాస్ట్ 5%, 95% కంప్లీట్ చేసినట్లే. గుడ్. ఫ్లటర్ కిక్స్ ఫస్ట్ కంటిన్యూ చేయాలంటే షివరింగ్ కూడా వచ్చేస్తుంది, లెగ్స్ పైకి లిఫ్ట్ అవ్వలేదు. కానీ వదిలేయద్దు, ట్రై చేయండి. మోడిఫైడ్ స్టెప్స్ కూడా చెప్తున్నాను, మీరు అలా ట్రై చేయండి, లేదా బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేయొచ్చు. ఓవర్ ఫోర్స్ మాత్రం ఒకటే రోజు చేయొద్దు, మీకు చెప్తుంది అదే. మీరు ఇవి డైలీ ప్రాక్టీస్ చేస్తే 1 వీక్లో కంటిన్యూషన్గా చేయగలుగుతారు వితౌట్ బ్రేక్స్. కానీ డైలీ చేయాలి, ఒకరోజు చేసి ఆపేసి మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ చేయాలంటే కష్టం. సక్సెస్ఫుల్గా 4 రౌండ్స్ కంప్లీట్ చేశారు. ఈచ్ 25, 5 ఎక్సర్సైజ్ మీన్స్ 125, 4 రౌండ్స్ 500. ఇంత కష్టపడినప్పుడు సమ్ రిలాక్సింగ్ స్ట్రెచెస్ చేయాలి. సో షోల్డర్స్ పైకి లిఫ్ట్ అవ్వకుండా లెగ్స్ ఫోల్డ్ చేసి సైడ్ ఫ్లోర్కి టచ్ చేయడానికి ట్రై చేయండి. 2 షోల్డర్స్ మాత్రం ఫ్లోర్ మీదే ఉండాలి. హ్యాండ్స్ వెనక్కి, లెగ్స్ కిందికి లాగుతుంటే ఇలా ఉంటుంది, అట్లాగా స్ట్రెచ్ చేయండి. టోటల్ బాడీ మజిల్స్ని స్ట్రెచ్ చేసుకోవాలి, లేకపోతే పట్టేసినట్లు అనిపిస్తుంది. సో డూ సమ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. స్పైన్ కూడా ఫ్రీ చేసేసుకోండి. హెడ్ కూడా తర్వాత నాట్ చేసుకుంటే నెక్ని కూడా చాలా రిలీఫ్ వస్తుంది. మీరు ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ క్లోజింగ్లో అప్పుడు చేస్తేనే మీకు బాడీ పెయిన్స్ అనేవి పెద్ద ఉండవు. ఇవి చేయకుండా కనుక స్కిప్ చేస్తే మజిల్స్ ఏంటంటే ఎక్కడెక్కడ పట్టేస్తాయి. ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు మన మజిల్స్ నుంచి లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది, దానివల్ల బాగా పెయిన్స్ అనిపిస్తాయి, పట్టేసినట్లు అనిపిస్తుంది ష్రింక్ అయిపోయి. సో ఆ మజిల్స్, ష్రింక్ అయిన మజిల్స్ని మనం ఇట్లా స్ట్రెచ్ చేయడం వల్ల మజిల్స్ అవుతాయి. ఆక్సిజన్ సప్లై అండ్ బ్లడ్ సప్లై బాగా వెళ్తుంది మజిల్స్కి. అప్పుడు మీకు చాలా రిలీఫ్ వస్తుంది అండ్ పెయిన్